భారత రాజ్యాంగ రచనా క్రమంలో ప్రపంచ రాజ్యాంగాల ప్రభావం కలదు. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి 75% అంశాలు స్వీకరించడమైనది. ఇది రాజ్యాంగానికి ఒక ప్రామాణికమైనది. భారత రాజ్యాంగంలో ఇతర విదేశీ రాజ్యాంగాల ప్రభావం అనుకునేటప్పుడు బ్రిటిష్ రాజ్యాంగం నుంచి శాసన నిర్మాణ ప్రక్రియ, స్పీకర్ వ్యవస్థ, డిప్యూటీ స్పీకర్ వ్యవస్థ, కాగ్ పదవి అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవి, అటార్నీ జనరల్ పదవి, రిట్స్ జారీ చేసే విధానము, ద్విసభా విధానము, పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, రాష్ట్రపతి నామమాత్ర అధికారాలు, సార్వజనీన వయోజన ఓటు హక్కు మొదలైనవి. అలాగే చట్టం దృష్టిలో అందరూ సమానులే, సమన్యాయ పాలనా భావం కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించి భారత రాజ్యాంగంలో 14వ నిబంధనలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. దీన్ని ది రూల్ ఆఫ్ లా అని కూడా అంటుంటారు. అమెరికా రాజ్యాంగం నుంచి ప్రవేశిక, స్వతంత్ర న్యాయశాఖ, న్యాయ సమీక్షాధికారము, ఉపరాష్ట్రపతి పదవి, ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతిని తొలగించే పద్ధతి అంటే మహాభియోగ ప్రక్రియ, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనుకుంటారు. ఐరిష్ లేక ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశక సూత్రాలు లేక నిర్దేశక నియమాలు, దీన్నే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి టాపిక్ అని కూడా అంటుంటారు. మరి రాష్ట్రపతిని ఎన్నుకునే విధానము, రాజ్యసభకు విశిష్ట సభ్యులను నామినేట్ చేసే పద్ధతి, భారత రాష్ట్రపతి 12 మంది విశిష్ట సభ్యులను నామినేట్ చేసినటువంటి విధానం కూడా మనకున్నది. అలాగే రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు, సామ్యాద సూత్రాలు, పంచవర్ష ప్రణాళికలు, ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తాత్కాలిక పదవులు, రాజకీయ పార్టీ వ్యవస్థ, ఇండియన్ పొలిటికల్ పార్టీ సిస్టమ్, కెనడా రాజ్యాంగం నుంచి బలమైన కేంద్ర ప్రభుత్వం, అవశిష్టాధికారాలు, గవర్నర్ వ్యవస్థ, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, ఉభయ సభల సంయుక్త సమావేశం, అంతరాష్ట్ర వ్యాపారం, అంతరాష్ట్ర వర్తక వాణిజ్య సంబంధాలు, దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ విధానం, రాష్ట్రపతి అంటే రాజ్యసభకు సభ్యులను ఎన్నుకునేటువంటి పద్ధతి, జపాన్ రాజ్యాంగం నుంచి జీవించే హక్కు, చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి, అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలుపుదల చేసే పద్ధతి జర్మనీ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. అలాగే అత్యవసర అధికారులు అనేటువంటి మాటను కూడా జర్మనీ రాజ్యాంగం నుంచి స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఇలా ప్రపంచంలో గొప్ప గొప్ప అంశాల్లో కొన్ని మార్పులు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది, వివరణాత్మకమైనది, లిఖితమైనదని సర్ ఐవర్ జెన్నింగ్స్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అనేటువంటిది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది.